స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ మీ బ్యాంక్ అకౌంట్స్కి హానికరం. ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ వితౌట్ స్టాప్ లాస్ ఈజ్ ఇంజూరియస్ టు యువర్ బ్యాంక్ అకౌంట్స్. హలో హాయ్, హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. మీ ట్రేడింగ్లో సక్సెస్ అయినంత వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మీ దగ్గరికి వచ్చేసాను. అండ్ ఇండికేటర్స్లో లాగింగ్ ఇండికేటర్స్ ఉంటాయి, లీడింగ్ ఇండికేటర్స్ ఉంటాయి. ఈరోజు మనం వన్ ఆఫ్ ద బెస్ట్ లీడింగ్ ఇండికేటర్ గురించి మనం అయితే తెలుసుకుందాం. సో ఆ ఇండికేటర్ ఏంటి, ఎంట్రీస్ ఎలా తీసుకోవాలి, ఎగ్జిట్స్ ఎలా తీసుకోవాలి, దాని ఫార్ములా ఏంటి, ఇవన్నీ కూడా విషయాలన్నీ కూడా లేట్ చేయకుండా వీడియోలో తెలుసుకుందాం రండి. సో ఆ లీడింగ్ ఇండికేటర్ ఏంటంటే పివోట్ పాయింట్స్. సో చాలా మంది వినే ఉంటారు, అఫ్ కోర్స్ మీరు చాలా మంది యూజ్ చేసే ఉంటారు. అసలు ఈ పివోట్ పాయింట్స్ అంటే ఏంటి, ఇవి ఇండికేటర్ కేటగిరీకి వస్తాయా, ప్రైస్ యాక్షన్ కేటగిరీలోకి వస్తాయా అంటే ఖచ్చితంగా ప్రైస్ యాక్షన్ కేటగిరీలోకే వస్తాయి. ఎందుకంటే ఇవి స్టాండర్డ్ ఉంటాయి అన్నమాట. మూవింగ్ యావరేజెస్ లాగా కానీ ఆర్ఎస్ఐ లాగా కానీ ప్రైస్ బట్టి మారవు. ప్రీవియస్ డే ఏదైతే ఉందో కొన్ని పారామీటర్స్ క్యాలిక్యులేషన్స్ బట్టి ఇవి మారుతూ ఉంటాయి. సో వాటి గురించి కొంచెం డెప్త్గా కొంచెం నాలెడ్జ్ అయితే తెలుసు. సో తర్వాత లైవ్లో దాన్ని ఎలా అప్లై చేయాలి, ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఎలా టార్గెట్స్ పెట్టుకోవాలి అనేది మనం చూద్దాం ఇప్పుడు. సో డెఫినేషన్ ఏంటంటే మనకి పివట్ పాయింట్ ఈజ్ అ టెక్నికల్ అనాలిసిస్ ఇండికేటర్. మనకి తెలిసిందే టెక్నికల్ అనాలిసిస్ ఇండికేటర్ అని ఆర్ క్యాల్కులేషన్స్ యూజ్ టు డిటర్మైన్ ద ఓవరాల్ ట్రెండ్ ఆఫ్ ద మార్కెట్ ఓవర్ డిఫరెంట్ టైం ఫ్రేమ్స్. అంటే డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో ఓవరాల్గా ట్రెండ్ ఎలా ఉంది అనేదే చెప్పేదే పివట్ పాయింట్స్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ద పివట్ పాయింట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సింప్లీ ద యావరేజ్ ఆఫ్ ద ఇంట్రాడే హై అండ్ లో అండ్ ద క్లోజింగ్ ప్రైస్ ఫ్రమ్ ద ప్రీవియస్ డే. ఏం చెప్తున్నదంటే పివట్ పాయింట్ అనేది ప్రీవియస్ డే ఏదైతే ఉందో హై అండ్ లో, క్లోజింగ్ పాయింట్ ఒకటి ఉంటుంది కదా. ఒక క్యాండిల్ ఉందంటే హై ఉంటుంది, లో ఉంటుంది, క్లోజింగ్ పాయింట్ ఒకటి ఉంటుంది కదా, ఎక్కడో అక్కడ క్లోజింగ్. సో ఈ మూడిటి బేస్ మీద ఇది అనేది పివట్ పాయింట్స్ అనేది ఏర్పడతాయి అనమాట. సో పివట్ పాయింట్ ఫార్ములా ఏంటంటే ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే ఇవన్నీ మనకి పెద్దగా డబ్బులు అయితే రావు. బట్ వాట్ ఈజ్ పివట్ పాయింట్ ఫార్ములా అనేది మాత్రం తెలుసుకుందాం. సో పి అంటే పివట్ అంటే సెంట్రల్ లైన్ అనమాట. ఓకే, దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే చెప్పాం కదా, ప్రీవియస్ డే హై అండ్ లో, క్లోజ్ ప్రైస్ డివైడెడ్ బై 3 అనమాట. ఓకే, R1 R2 S1 S2 అండ్ ఈ R1 అంటే రెసిస్టెన్స్ 1 అని, రెసిస్టెన్స్ 2 అని, అండ్ S1 అంటే సపోర్ట్ 2 అనేసి. అంటే పివట్ పాయింట్ ఎప్పుడైనా సరే మన నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను. సో పివట్ పాయింట్ ఎప్పుడైనా సరే సెంటర్లో ఉంటుంది. దీనిపైన ఉండేది R1 మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, అండ్ సెకండ్ వచ్చేసి R2 అంటే రెసిస్టెన్స్ 2, S1 S2. సో హౌ టు ప్లాట్ ఆన్ చార్ట్స్. ఇప్పుడైతే మనం పివట్ పాయింట్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం, పివట్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో తెలుసుకున్నాము, అండ్ ఎలా ఐడెంటిఫై చేస్తారో తెలుసుకున్నాము. ఇప్పుడు మనం చార్ట్స్లో పివట్ని ఎలా ప్లాట్ చేయాలి అనేది లైవ్లో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీలో ఉన్నాము. సో నేను 15 minutes చార్ట్ అయితే తీసుకున్నాను, ఇప్పుడు లైవ్ నడుస్తుంది. సో ఇక్కడ ఇండికేటర్స్లోకి వెళ్ళండి, ఇక్కడ కనిపిస్తుంది కదా. నేను జీరోదానే తీసుకున్నా, ట్రేడింగ్ వ్యూ ఎందుకు తీసుకోలేదంటే చాలామంది జీరోదా అండ్ 5 years అప్స్టాక్ ఇవే యూజ్ చేస్తారు కాబట్టి దీంట్లోనే తీసుకున్నాను. సో పివట్ పాయింట్ స్టాండర్డ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత మన డిఫాల్ట్గా కాకుండా ట్రెడిషనల్ అని ఉంటుంది, దీంట్లో ఫిబొనాచి అని ఉంటుంది. అఫ్ కోర్స్ మీకు తెలిసిందే ఫిబొనాచి వాల్యూస్ని యూజ్ చేస్తుంది అనమాట. ఇంకా క్లాసిక్, డిమార్, క్యారమెల్లా, వుడీ ఇవన్నీ ఉంటాయి. సో అవన్నీ అయితే పెద్దగా కొంతమంది యూజ్ చేస్తారు, బట్ నేనైతే యూజ్ చేసేది ఎక్కువ ఫిబొనాచి పెట్టేసిన తర్వాత ఆటో ఆర్ డైలీ అని కూడా పెట్టండి. అండ్ నెంబర్ ఆఫ్ పివట్ బ్యాక్స్ అనేది ఇది డిఫాల్ట్ ఉంచేసేయండి. ఒకవేళ మీకు పాతవి కావాలనుకుంటే ఉంచండి, లేకపోతే మీరు ఇక్కడ అన్టిక్ చేస్తే కనుక పాతవి అన్నీ వెళ్ళిపోతాయి, ఓన్లీ 1 day కనిపిస్తాయి, అంటే ఈ రోజు మాత్రమే కనిపిస్తాయి. లేదు నాకు ప్రీవియస్ కూడా కావాలనుకుంటే ఇలా ఉంచుకోండి. ఓకే, సో ఇప్పుడైతే పివోట్స్ అయితే మనం చార్ట్ మీద అయితే ప్లాట్ అయితే చేసేసాము. ఒక్కసారి జూమ్ చేస్తాం. సో మనం అనుకున్నాము ఎస్టర్డే యొక్క హై అండ్ లో అండ్ క్లోజింగ్ ప్రైస్ని బట్టి ఈరోజు మార్నింగ్ వచ్చేస్తాయి. పివోట్స్ యొక్క బ్యూటీ ఏంటంటే ఇప్పుడు ఆర్ఎస్ఏ కానీ ఏదైనా కానీ ప్రైస్ బట్టి లైవ్లో చేంజ్ అవుతూ ఉంటాయి. మూవింగ్ యావరేజెస్ కానీ, ఈఎంఐ కానీ, వివాప్ కానీ అన్ని ప్రైస్ బట్టి మూవ్ అవుతాయి. కానీ ఇవి మాత్రం స్టాండర్డ్గా ఉంటాయి. మార్నింగ్ ఎక్కడైతే ఓపెన్ అవుతుందో అక్కడ పివోట్స్ అనేది స్టాండర్డ్గా ఉండిపోతాయి. అండ్ ఇంకొక పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ కైండ్ ఆఫ్ సీక్రెట్ పాయింట్, కొంచెం జాగ్రత్తగా వినండి, సీక్రెట్ కదా. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే పివోట్స్ కొంచెం దగ్గరగా ఉంటాయో అప్పుడు పివోట్స్ కొంచెం దగ్గరగా ఉంటాయో, అంటే పివోట్కి దగ్గరగా R1 అండ్ S2 S1 కూడా దగ్గరగా ఉంటాయో ఆ రోజు మార్కెట్
ట్రెండింగ్‌గా ఉంటుంది. అంటే ఆ రోజు మార్కెట్ చాలా మొమెంటమ్ అయితే ఇవ్వడానికైతే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే పివోట్ నుంచి R1కి గాని, S1కి గాని చాలా పెద్ద గ్యాప్ ఉంటుందో అప్పుడు మాత్రం ఎక్కువ శాతం రేంజ్ బౌండ్‌లో ఉండటానికైతే అవకాశం ఉంటుంది. సో దీన్ని బట్టి కూడా మనం ఒక కాలిక్యులేషన్‌కి రావచ్చు. సో ఈరోజు మార్కెట్ ఎట్లా ఉంటుంది అనేసి. సో ఒక్కసారి ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ చూడండి పివోట్ గాని, R1 గాని, R2 గాని ఇవన్నీ గూడా చాలా దగ్గరగా ఉన్నాయి. సో ట్రెండింగ్ డే అనేది ఆ రోజు జరిగింది. అండ్ ప్రీవియస్ డే చూస్తే పివోట్‌కి, R1కి ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. ఆ రోజు ఆల్మోస్ట్ అంతా రేంజ్ బౌండ్‌లోనే నడిచింది. ఆఫ్‌కోర్స్ లాస్ట్‌లో కానీ ఆల్మోస్ట్ 2:30 ఆర్ 3:00కి తప్ప మొమెంటమ్ అయితే లేదు. సో ఆ రోజంతా కూడా ఎక్కువ ఇదిగానే ఉంది. అండ్ ఇక్కడ R1కి, ఇక్కడ పీకి ఉన్న డిఫరెన్స్ ఎంతుందో గ్యాప్. బట్ ఇక్కడ చూడండి పివోట్‌కి, R1కి చాలా తక్కువుంది. సో ఆ రోజైతే ట్రెండింగ్ అయితే ఎక్కువ ఉందనేసి మనకు అర్థమవుతుంది. అండ్ ప్రీవియస్ డే ఇంకొకటి చూస్తే గనక ఇక్కడ కూడా పివోట్‌కి, S1కి, S2కి చాలా గ్యాప్ ఉంది కంపారిటివ్‌లీ దిస్ డే. ఓకే. సో అందుకని ఆల్మోస్ట్ రేంజ్ బౌండ్‌లోనే ఉంది. సో ఇలా నంబర్ ఆఫ్ చూసుకుంటా వెళ్ళొచ్చు. ఇక్కడ దగ్గరగా ఉంది అండ్ ట్రెండింగ్ ఉంది. ఇక్కడ కూడా దగ్గరగా ఉంది. కొంచెం ట్రెండింగ్ అయితే ఉంది. సో ఎప్పుడైతే డిస్టెన్స్ ఎక్కువ ఉంటుందో అప్పుడు రేంజ్ బౌండ్‌లో ఉండటానికైతే అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పటివరకైతే మనకి పివట్ పాయింట్ అంటే ఏంటి? పివట్ ఫార్ములా ఏంటి? అండ్ దగ్గరకున్నప్పుడు ఎలా? దూరంగా ఉంటే ఎలా? అండ్ ప్లాట్ చేయడం ఎలా అని నేర్చుకున్నాము. బట్ ఇవన్నీ కూడా నాలెడ్జ్ వరకే. బట్ వీటిల నుంచి మనం డబ్బులు సంపాదించాలంటే ఖచ్చితంగా ట్రేడ్ అయితే చేయాలి కదా! సో ట్రేడ్ ఎట్లా చేయాలనేది నేర్చుకుందాం. ఓకే. సో ఇప్పుడైతే మనకైతే ఇక్కడ నో ట్రేడ్ జోన్ అనే చెప్పాలి. మంచి ఎంట్రీ అంటే ఇక్కడ ఓకే. పివోట్ దగ్గరికి టెస్ట్ చేసినప్పుడు ఇక్కడ నుంచి మనం ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ స్టాప్ లాస్ కొంచెం కింద బఫర్ అన్నమాట. కొంచెం కింద ఒక 20-30 పాయింట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చి ఇది. అండ్ ఇదే సేమ్ 5 మినిట్స్‌లో కూడా మనం ట్రై చేయొచ్చు. ఓకే. సో ప్రీవియస్ డే చూసుకుంటే గనక ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఒక సపోర్ట్ అయితే తీసుకొని పైకి వెళ్తుందో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాము. అండ్ నెక్స్ట్ ఏదైతే ఉందో ఇక్కడ ఒక 50% అయితే బుక్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఒకవేళ పైకి వెళ్తూ ఉంటే గనక 50% బుక్ చేసుకొని 50% అయితే ట్రయల్ చేయాలి. ఇలాంటి కండిషన్‌లో ఏందంటే ఇక్కడ ఒక విక్ వదిలేసింది కాబట్టి మనం ఇక్కడ ట్రయల్ చేయడానికి అయితే లేదు. ఖచ్చితంగా మనం ఎగ్జిట్ అయితే అయిపోవాల్సిందే. ఓకే. సో తర్వాత నుంచి షార్టింగ్ ఆపర్చునిటీస్‌కి వస్తే ఎప్పుడైతే R1, R2 దగ్గరికొచ్చిందో మోస్ట్‌లీ బై చేయకూడదు. ఇక్కడ మనం షార్ట్ చేయడానికే షార్టింగ్ ఆపర్చునిటీస్ కోసం చూడాలన్నమాట. ఓకే. R1, R2లో ఎక్కువ షార్టింగ్ ఆపర్చునిటీసే చూడాలి. అండ్ మరి బయింగ్ ఎక్కడ చేయాలి అంటే గనక మనకి బెస్ట్ థింగ్ వచ్చేసి S1, S2 అన్నమాట. ఓకే. బయింగ్ ఎక్కడ చేయాలి? పివోట్ దగ్గర చేయొచ్చు బై. అండ్ S1, S2 దగ్గర బై చేయొచ్చు. రెసిస్టెన్స్ దగ్గర సెల్లింగ్ ఆపర్చునిటీస్ కోసం చూడాలన్నమాట యాజ్ పర్ పివోట్. సో ఒక్కసారి పివోట్ దగ్గర నుంచి ఫస్ట్ టార్గెట్ అయితే రీచ్ అయింది. అండ్ ఇక్కడ 50% బుక్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ నిలబడలేదు. కిందకు అయితే వచ్చేసింది సస్టైన్ అవ్వకుండా. సో అందుకే మనం చెప్తున్నాం R1 దగ్గర ఎక్కువ శాతం మనం షార్టింగ్ ఆపర్చునిటీస్ కోసమే చూడాలన్నమాట. ఓకే. సో S1 దగ్గర బయింగ్ ఆపర్చునిటీ అంటే ఇక్కడ వచ్చింది చూడండి. ఇది S1 కదా! సో ఇక్కడ నుంచి బయింగ్ ఆపర్చునిటీ ఫస్ట్ టార్గెట్ ఇది 50% ఇక్కడ బుక్ చేసుకున్నాం. 50% ఇక్కడ వరకు వెయిట్ చేయడం అనమాట. చాలా సింపుల్‌గా ఉంటుంది. ఈ ఈ కండిషన్‌లో మనం గనక బయింగ్ ఆపర్చునిటీ అయితే వచ్చింది. బట్ ఎక్కువ పాయింట్స్ అయితే ఇవ్వలేదు. అండ్ మనం ప్రైమరీ రూల్ వచ్చి ఇంత పెద్దగా పివోట్ ఉందంటే ఆ రోజు రేంజ్ బౌండ్ అని సో మనం అవాయిడ్ చేయడానికి అయితే ఉంటుందన్నమాట. అగైన్ పివోట్ దగ్గర సెల్లింగ్ ఆపర్చునిటీ అయితే వచ్చింది. 50% ఇక్కడ, 50% ఇక్కడ బుక్ చేసుకుంటాం. నెక్స్ట్ ట్రయల్ చేసుకుంటాం. సో దిస్ ఈస్ ద కేస్. ఓకే. సో బై చేయాలంటే S1 అండ్ S2, S3 దగ్గర బై చేయాలి. సెల్ చేయాలనుకుంటే కనుక R1, R2 దగ్గర సెల్ చేయాలి. పివోట్ పాయింట్ నుంచి పైకి వెళ్తుంటే కూడా మంచి ఆపర్చునిటీ. అండ్ పివోట్ నుంచి కిందకు వస్తున్నా సరే మంచి ఆపర్చునిటీ షార్టింగ్కి అయితే. సో మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక ఒకసారి కమెంట్ అయితే చేయండి. సో పివోట్తో ఎలా ట్రేడ్ చేసుకోవాలో తీసుకున్నాం కదా. సో ఇప్పుడు పివోట్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అనుకుంటే కనుక ఇది వన్ ఆఫ్ ద లీడింగ్ ఇండికేటర్. ఓకే. వన్ ఆఫ్ ద లీడింగ్ ఇండికేటర్ అనమాట. సో వై పివోట్ పాయింట్స్ అంటే పివోట్ పాయింట్ అడ్వాంటేజెస్ ఏంటి అనుకుంటే కనుక ఇది వచ్చి మోస్ట్లీ లీడింగ్ ఇండికేటర్ అనమాట. మిగతావన్నీ కొంచెం లాగింగ్ ఇండికేటర్. అఫ్ కోర్స్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ప్రైస్ యాక్షన్. ఓకే. నాట్ కరెక్టింగ్. అంటే కరెక్టింగ్ అంటే కొంచెం కరెక్ట్ అవుతా ఉంటాయి కదా. లైక్ RSI కానీ MACD లైక్ అదర్ ఇండికేటర్స్ అవి అయితే కరెక్ట్ అవ్వు. అండ్ నాట్ యావరేజింగ్. ఓకే. ఇది యావరేజ్ అయితే అవ్వదు. స్టాండర్డ్‌గా ఉంటాయి. ఆ డే అంతా కూడా వాట్ ఎవర్ ద టైమ్ ఫ్రేమ్. ఓకే. అండ్ నాట్ స్మూతింగ్ అంటే మూవింగ్ యావరేజెస్ లాగా స్మూతింగ్ అవ్వడం ప్రైజెస్‌ని, వాల్యూమ్స్‌ని అలా అలా ఏం ఉండదు. సేమ్ ఫర్
ఆల్ అంటే ఇది మీరు చేసినా ఒకటే వాల్యూస్ వస్తాయి, నేను చేసినా ఒకటే వాల్యూస్ వస్తాయి, ఇంకొక పర్సన్ 10 మంది చేసినా సరే అదే వాల్యూస్ వస్తాయి. సో పివోట్స్ వచ్చి చాలా మంచి ఇండికేటర్. అయితే నేను చెప్పేది ఏంటంటే పివోట్ని డైరెక్ట్గా కాకుండా ఏదైనా మూవింగ్ యావరేజ్ కానీ లేదంటే ఏదైనా మీ ఫేవరెట్ స్ట్రాటజీలో కానీ యూజ్ చేయండి. అండ్ ఇది ఎందుకు ఎక్కువ శాతం యూజ్ అవుతుంది అనుకుంటే కనుక మీరు ఏ టార్గెట్ని కానీ అండ్ స్టాప్ లాస్ని కానీ పట్టుకోవడానికి అయితే బాగా యూజ్ అవుతుంది. అండ్ 15 మినిట్స్లో కనుక చేస్తే కనుక మంచి ఎంట్రీస్ అండ్ మంచి సాలిడ్ స్టాప్ లాస్ కూడా పెద్దగా ఉన్నా సరే టార్గెట్స్ కూడా పెద్దగా రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా ఈ వీడియో వల్ల వాల్యూ యాడ్ అయితే కనుక లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ వీడియో టాపిక్స్ ఏమేం కావాలో ఖచ్చితంగా ఒక్కసారి అయితే కమెంట్ చేయండి. ఐ విల్ యాడ్ యూ దోస్ టాపిక్స్ ఇన్ టు మై లిస్ట్ అనమాట. ఓకే, సో హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్ బాయ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్.